నిమ్మపండు పులిహోర ఫస్ట్ రైస్ ఇలా పొడి పొడిగా వండుకోవాలి. ఇందులో పసుపు, ఉప్పు, నిమ్మపండు జ్యూస్ యాడ్ చేయాలి. ఈ స్టేజ్లో లో ఫ్లేమ్లో కాగాలి. కాగినాక ఆవాలు, జీలకర్ర వేయాలి. కొంచెం దూరం ఉండాలి, మీద పడతాయి. తర్వాత మిరప్పప్పు వేయాలి, పల్లీలు, శనగపప్పు వేయాలి. నేను వేస్తున్నాను చూడండి. లెమన్ జ్యూస్ అది ఇందులోనే యాడ్ చేయడము. ఇదిగోండి శనగపప్పు 2 times వేస్తున్నాను. ఎందుకని అంటే అది బాగుంటుంది అన్నమాట శనగపప్పుతోనే. ఇదిగోండి ఎండుమిర్చి వేయాలి. బాగా వేగాలి. ఆయిల్ కాస్త ఎక్కువనే పట్టుద్ది, ఎందుకంటే రైస్లోకి కదా, ఆయిల్ లేకుండా బాగుండదు. వేగాలి. అది వేగినాక కరివేపాకు, పచ్చిమిర్చి, ఇంగువ వేసి బాగా వేగినాక అప్పుడు ఇందులోకి షిఫ్ట్ చేసి కలపాలి. తాలింపు అంతా మిరియాలు వేసాను, లాస్ట్లో వేసా. స్టార్టింగే మిరియాలు వేయాలి, కానీ నేను వేయలేదు. ఇప్పుడు ఇందులో కూడా వేగిపోతుంది కదా నిమ్మపండు పులిహోర. ఇంగువ అండి ఇది, చూసారా? పులిహోరలోకి ఎప్పుడు కానీ ఇంగువ వేయాలి. ఇదిగోండి ఈ స్టేజ్లో ఇంగువ వేస్తే టేస్ట్ ఉంటుంది, ఇంకాస్త పట్టుద్ది. చాలు, వేగిపోయింది ఆల్మోస్ట్. తాలింపు స్టవ్ ఆఫ్ చేస్తున్నాను, ఆఫ్ అయిపోయింది. ఇప్పుడు ఈ తాలింపు అంతా ఇందులోకి షిఫ్ట్ చేయాలి. చూడండి, ఓకేనా? పసుపు ఎక్కువ వేసుకోవద్దు, నేను ఆల్రెడీ వేసాను పసుపు. సో ఈ ఉన్న పసుపే సరిపోతుంది. ఇలా మిక్స్ అవ్వాలి. లెమన్ జ్యూస్ ముందుగానే యాడ్ చేశాను, మీకు చెప్పాను నేను. ఇదంతా మిక్స్ అయ్యాక తినడమే ఆలస్యం. నిమ్మపండు పులిహోర చాలా బాగుంటుంది. చూడండి, ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. పులిహోర ఈ స్టేజ్లో చేసుకోవాలి. ఇది చింతపండు పులిహోర కాదు, నిమ్మపండు పులిహోర. ఇదిగోండి ఇంత పెద్ద నిమ్మపండు 5 వేసాను. కిలోన్నర రైస్ అండి. 1 kg కంటే ఎక్కువే, 2 kg కంటే తక్కువ, కేజీ కంటే ఎక్కువ రైస్ వేసాను. చాలా బాగా కుదిరింది. టేస్ట్ మాత్రం భలే ఉంది. మీరు కూడా చేసుకొని తినండి. ఎంత బాగుందో, పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది. సేమ్ పులిహోర స్టేజ్లో ఉంటుంది, యాస్టీజే అంతే. కానీ చింతపండు గుజ్జుకి బదులు నిమ్మపండు జ్యూస్ వేయాలి. మా బాబు అల్లరి, చూసారా? ఇంతకంటే టేస్ట్ ఇంకెక్కడైనా దొరుకుతుందా మీకు? చూడండి, నేను చిన్న ప్లేట్లో వేస్తున్నాను. ఇదిగోండి, చూసారా? ప్లీజ్ అండి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగో పులిహోర, వేడి వేడి పులిహోర రెడీ. చూడండి, ఆహా ఏమి రుచి అనే సాంగ్ ఉంటుంది కదా, ఇంత బాగుంది. చూసారా? పులిహోర, దిస్ ఈజ్ పులిహోర, నిమ్మపండు పులిహోర. బాగుంది, ఎంత నూరు ఊరుతుంది తెలుసా చూడగానే. తింటే మాత్రం ఇంకా బాగుంటుంది. ప్లీజ్ అండి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.